ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో సీఎం చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ కీలక సమావేశాల్లో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు, సెమీ కండక్టర్ రంగ విస్తరణే లక్ష్యంగా పలు అంతర్జాతీయ ప్రతినిధుల బృందాలు, ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు చర్చలు జరపబోతున్నారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. ఆసియా పసిఫిక్ సెమీకాన్ ఎకోసిస్టంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. తర్వాత సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. ఇక పట్టణాభివృద్ధి ప్రణాళికలపై సుర్బానా జురాంగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తారు. ఇక మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి గాన్ సియో హువాంగ్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు. అలాగే వరల్డ్ సిటీస్ సమ్మిట్లో లీడర్షిప్ ప్లీనరీ 2 విభాగంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ స్టాళ్లు, సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాల్స్ ను పరిశీలిస్తారు చంద్రబాబు. సాయంత్రం సిట్రియం ప్రతినిధులతో సమావేశమై పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, మెరైన్ రంగాలపై చర్చిస్తారు. అనంతరం ఐహెచ్సి సిఐఐ పీస్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని ఏపీ వ్యాపార ప్రతినిధుల బృందంతో కలిసి పెట్టుబడిదారులతో ముఖాముఖి చర్చిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మనం చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు టూర్లో భాగంగా ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ అంశాలపై ఎవరెవరితో చర్చించే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. నిన్నంతా కూడా చాలా బిజీగా గడిగారు. ఆ దేశ ప్రధానిని కలిశారు, ఆ దేశంలో ఉన్న భారత రాయబారిని కలిశారు, వివిధ సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఏ విధంగా అనుకూలమైన ప్రాంతమో కూడా వారికి వివరించగలిగారు. అయితే ఈరోజు కూడా చాలా కీలక సమావేశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పెద్దలు, సింగపూర్ ప్రభుత్వ పెద్దల్ని కలవబోతున్నారు. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాస్టర్ ప్లాన్లో జురాంగ్ ప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా అక్కడ ఒక సెమినార్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు అయితే ఉన్నాయని చెప్పుకో. ఆసియా పసిఫిక్ సిమికాన్ ఎకోసిస్టంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. అదేవిధంగా సిఆర్డీఏ అధికారులు కూడా ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు. సొరాంగ్ ఏదైతే సొర్నానా జెరాంగ్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడబోతున్నారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారితో కొంత కలిసి పనిచేసిన నేపథ్యంలో మరింత విస్తృతంగా భవిష్యత్తులో కలిసి పనిచేసే విధంగా కూడా వారు చర్చలు జరగబోతున్నాయి. అదేవిధంగా వాణిజ్య పరిశ్రమల మంత్రి సింగపూర్ గామ్ కిమ్ యాంగ్తో, విదేశాంగ సహాయ మంత్రి గాన్ సియో హుగాంగ్తో, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. ఈ విధంగా కీలకమైన సమావేశాల్లో పాల్గొని ఆయన ఈ రాత్రికి సింగపూర్ నుంచి కూడా హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటనలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా అక్కడ పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ కొంత కోఆర్డినేషన్తో ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఉత్పత్తులను సింగపూర్కి తీసుకువెళ్లే విధంగా ఇక్కడున్న ఏదైతే మత్స్య సంపదను కూడా సింగపూర్తో ఏదైతే ఒక టైఅప్ చేసుకొని అక్కడికి తీసుకువెళ్లే విధంగా కూడా, ఎగుమతులు చేసుకునే విధంగా కూడా చంద్రబాబు అయితే కీలక చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా వివిధ కంపెనీలతో కూడా నిన్న మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్న ఏదైతే ఇండియాకు సంబంధించిన ప్రవాస భారతీయులతో కూడా మాట్లాడటం జరిగింది. పెట్టుబడులు పెట్టాల్సింది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పెట్టుబడులు, పెద్ద పెట్టుబడులు ఏదైతే గూగుల్ క్లౌడ్ కావచ్చు, అదేవిధంగా ఆర్సిలర్ మెటల్ లాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ పట్ల ఎందుకు వచ్చాయి, ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా వారి సహకారం అందిస్తుంది, అదేవిధంగా మీరు కూడా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. మీకు అనుకూలంగా ఉంటుంది, పెట్టుబడులదారులకు ఎటువంటి అన్ని రక్షణలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, ప్రభుత్వం నుంచి సహకారం కావచ్చు, అన్ని విధాల క్లైమేట్ కావచ్చు, అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టాలని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. ఏదైతే వారు కొన్ని ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది, అవన్నీ కూడా చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత తన మంత్రివర్గ సహచరులతో కూడా చర్చించబోతున్నారు. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పరిశ్రమల శాఖ అధికారులతో కూడా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే వారు ఏవైతే కోరికలు కోరారో అవన్నీ కూడా ఇవ్వడం సాధ్యమవుతుందా, వారు ఏ విధమైన పెట్టుబడులు పెడతారు, ఇక్కడ యువతకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా చంద్రబాబు
క్యాల్కులేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పెట్టుబడి ఏదైతే వారికి అన్ని సౌకర్యాలు కల్పించినా కానీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోతే కొంత ఇబ్బందిగా ఉంటుంది ప్రభుత్వానికి. అందువల్ల కంపల్సరీ కూడా ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించే అవకాశాలు ఉన్నట్టే మాత్రమే ప్రభుత్వం సానుకూలంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన ఏదైతే అనుకూలంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా అన్ని విధాలుగా కూడా నెగోషియేషన్ చేస్తున్నారు. ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు, ఎందుకంటే భారతదేశంలో అన్నిటికన్నా కూడా తీర ప్రాంతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కు ఉంది. దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. లాజిస్టిక్ హబ్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అదేవిధంగా విశాఖకు ఉన్న అనుకూలత పోర్టు ఉంది. విశాఖకి చాలా అనుకూలతలు ఉన్నాయి. సింగపూర్ ప్రభుత్వంగా విశాఖలో కనుక పెట్టుబడులు పెడితే తమకు కూడా అనుకూలంగా ఉంటుందనే ఒక ప్రజెంటేషన్ అయితే ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి నిర్ణయించి కూడా ఈ రోజు వరకు కూడా పారిశ్రామికవేత్తలతో కావచ్చు, సింగపూర్ ప్రభుత్వంతో కావచ్చు ఎడతెరిపి లేని చర్చలు అయితే జరుపుతున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఆ చర్చల ప్రక్రియ కొనసాగుతుంది. అనేక కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఏ విధంగా అనుకూలమో వారికి వివరించబోతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అమరావతి గురించి కూడా మాస్టర్ ప్లాన్ గురించి కూడా అక్కడ జొరాంగ్ ప్రతినిధులతో కూడా చర్చించబోతున్నారు. ఈ విధంగా 2 రోజుల చంద్రబాబు పర్యటన చాలా సక్సెస్ఫుల్గా జరిగే అవకాశం అయితే మనకి అనిపిస్తుంది. ఈ రాత్రికి ఆయన సింగపూర్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.